జై సద్గురు మహారాజుకు, శ్రీ ఆచరుషి దువ్వూరమణ స్వామి వారికి జై. శ్రీ ప్రజ్ఞాన విలక్షణ శ్రీనివాసార్య మద్గురు మహారాజుకు, బృహద్వాసిష్ట సిద్ధాంత నిర్ధారణ ఉద్ధారకులకును సద్గురు పరంపరకు జై. మనిషి శరీర మాధ్యం కళ్ళు ధర్మ సాధనం అని ఒక సూత్రం ఉంది. శరీర మాధ్యం కళ్ళు ధర్మ సాధనం అంటే సాధనం. ఈ శరీరం అనేది బాగుంటేనే చాలా ఉంది సౌండ్, మనం ఏమైనా చేయగలం. ఇంకెంత కాదు ఏంది వద్దులే తగ్గించా, లోపలనే ఉంది ఇది. శరీర మాధ్యం కళ్ళు ధర్మ సాధన అంటే ఈ ప్రపంచంలో ఈ జగత్తులో మనము జీవించాలంటే మనకేం కావాలా? శరీరం కావాలా, ఆరోగ్యవంతమైన శరీరం కావాలా, అవునా కదా? ఆరోగ్యవంతమైన శరీరం ఎప్పుడైతే మనకు ఉంటుందో అప్పుడు మనము ఈ ప్రపంచంలో ఈ జగత్తులో జీవించడానికి అవకాశం ఉంటుంది, అవునా కదా? ఏం సరస్వతి? శరీరం అనారోగ్యంగా ఉంటే నువ్వు ఏం చేయలేవు. ఏమన్నా చేయగలవా? ఆరోగ్యంగా లేకుంటే. అందుకే శరీరం అనేది మనకు ఈ జీవితంలో ఈ జగత్తులో ఏమి చెయ్యాలన్నా అంటే సంసారం చెయ్యాలన్నా, ఆధ్యాత్మికంగా జీవనాన్ని మార్చుకోవాలన్నా, దైవారాధన చెయ్యాలన్నా, గురుసేవ చెయ్యాలన్నా, సమాజ సేవ చెయ్యాలన్నా, అవునా కదా? మంచి పని చెయ్యాలన్నా, ప్రజలకు సేవ చేయాలన్నా, సీఎం కానీ పిఎం కానీ సరోజమ్మ ఇన్ను పడుకొని కూడా ఏం కావాలా? శరీరం బాగుండాల, శరీరము ఆరోగ్యంగా ఉండాలా. అందుకే పెద్దలు చెప్పారంటే ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యమే మహాభాగ్యం. మనం భార్య బిడ్డలు సంసారము ఇల్లు వాకిలి ధనము ధాన్యము భాగ్యం అనుకుంటున్నాం. నో, అవన్నీ నీ వెంట రావు, శాశ్వతం కాదు, అది సత్యం కాదు. నీ ఆరోగ్యం బాగుండాలి, నీ శరీరము ఆరోగ్యంగా ఉండాలి, అప్పుడే నువ్వు ఏమైనా చేయగలవు. శరీరం ఆరోగ్యంగా లేకపోతే నువ్వు ఏమీ చేయలేవు. కాబట్టి శరీర మాధ్యం కళ్ళు ధర్మ సాధనం అంటే ఈ ప్రపంచంలో మనం ఏమి చెయ్యాలన్నా శరీరమే మనకు ఆధారంగా ఉంది. ఈ శరీరమే ఆధారంగా ఉంది. ఈ శరీరం సక్రమంగా లేకపోతే మనము ఏమీ చెయ్యలేము. కొంతమందికి షుగరు, కొంతమందికి బీపీ, కొంతమందికి మోకాళ్ళ నొప్పులు, కొంతమందికి నడుము నొప్పులు, కొంతమందికి ఆస్మా రోగము, కొంతమందికి గుండె జబ్బులు, కొంతమందికి కిడ్నీ జబ్బులు, కొంతమందికి కంటి జబ్బులు, కొంతమందికి తలనొప్పి, కొంతమందికి తల తిరుగుడు, కొంతమందికి నరాల వీక్నెస్,
కొంతమందికి శరీరం బలహీనత, సత్సు, నీరసము, ఇన్ని రకాలైనటువంటి బాధలు మనకుంటే మనం ఏం చేయగలము? నీ పని నువ్వే చేసుకోలేవు. నీ పని నువ్వే చేసుకోలేక ఇతరుల పైన ఆధారపడి అమ్మమ్మమ్మమ్మ అదండి అమ్మ, అమ్మమ్మమ్మ అది తెచ్చి అమ్మ, అమ్మమ్మ అంగిడి పోయి తెచ్చి అమ్మ, అవునా కదా? అడుక్కో. అది శరీరం బాగుంటే తెచ్చుకుంటా, మన పని మనం చేసుకుంటాం. కాబట్టి శరీరాన్ని మనము ఎట్లా దేవో దేవాలయో ప్రోక్తో జీవో దేవోసన, ఈ దేహాన్ని నువ్వు దేవాలయంగా భావించాలి. నానాగా కర్మలు చేయొద్దు, నానాగా పాపాలు చేయొద్దు, నానాగా మాటలు ఈ నోటితో మాట్లాడకూడదు, నానాగా ఆలోచనలు ఈ తెలివితో ఆలోచించకూడదు. అవునా కదా? సత్యమైన వాక్కుల్నే పలకాలి. నిరంతరము దైవ నామస్మరణలో ఉండాలి. ఎప్పుడు సత్తు సిత్తు ఆనంద స్వరూపంగా ఉండాలి. ఈ ప్రపంచంలో ఏది నీకు సొంతము కాదు. అన్ని ఒకనాడు వదిలి పోవాల్సిందే. అవునా కదా? అవునా కదా? మనం పాట పాడతాం చచ్చిపోయినప్పుడు, నే వెళ్ళిపోతున్నా నా లోకము, యముడొచ్చాడంట నా కోసము, దుఃఖమెంత పడినా ఏమి లాభము, గడువైపోయిందంట నా కోసము. ఓ జీవమా, ఓ మాయా జీవమా, ఓ జీవమా, వెళ్ళిపోయే జీవమా. అవునా కదా? ఇది ఎలాగైనా వెళ్ళిపోయేదే. కానీ ఉన్నన్నాళ్ళు నువ్వు పవిత్రంగా ఉండు, నువ్వు ఆరోగ్యంగా ఉండు, నువ్వు అద్భుతంగా ఉండు. ఎంత హాయి. కాబట్టి అటువంటి ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవికమైనటువంటి కర్మలు మనకున్నాయి, బాధలు మనకున్నాయి. 84 లక్షల జీవరాశులు సమానంగా ఉన్నాయి. ఇది కర్మో పాపమో అనేటువంటి చింతన చేయకుండా ఇది సహజంగా మనకు వస్తున్నాయి. కాబట్టి ఈ ఆరోగ్యాన్ని నీ చేతిలో ఉంది. ఆరోగ్యం చేతిలో ఉంది, నీ చేతిలో ఉంది. దాన్ని చక్కబెట్టుకో. సోమరి వై అపోహలకు, అనర్థాలకు దారి తీసి లేనిపోని కల్పనలు కల్పించుకొని శరీరాన్ని నాశనం చేసుకోకాకుండా ఈ శరీరమే ప్రధానమైంది అన్నిటికన్నా. కొంతమంది చెప్తారు వేదాంతులు, ఇది కుళ్ళిపోయే దేహము, ఇది చచ్చిపోయేది, ఇది సత్యం కాదు. నో, తప్పు. అక్కడ మాటలు మాట్లాడకూడదు. మనం దేహాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి. అద్భుతంగా ఈ దేహం, నీ దేహాన్ని నువ్వు ఇష్టపడు, ప్రేమించు. నీ దేహాన్ని నువ్వే ప్రేమించకపోతే నీ దేహాన్ని ఇదురు నేను ప్రేమిస్తాను. అవునా కదా? నీ దేహంపై నీకే వైరాగ్యం వచ్చే ఇతరులు ఎలా చూస్తారు? కాబట్టి నువ్వు ప్రేమించుకో, అప్పుడు ఇతరులు ప్రేమించగలుగుతావు. నీ దేహం పైన నీకు మమకారం పెంచుకో, ప్రేమను పెంచుకో, పవిత్రంగా ఉంచుకో, ఆరోగ్యంగా ఉంచుకో. నానాక గడ్డి తిని అనారోగ్యం పాలు కావచ్చు. అవునా కదా? దానికి అనుకూలంగా మరి ప్రతి మానవుడు ఈ జీవన విధానములో సమయం లేకనో, సందర్భం రాకనో, కష్టాల్లోనో బాధల్లోనో ఇరుక్కుపోయి తన మీద తానికే ఒక జాగ్రత్త లేక, ఒక ఎరుక లేక అజాగ్రత్త పడి ఈ దేహాలు సర్వనాశనం చేసుకుంటున్నారు. దేహము నాశనం అయిపోతే నువ్వు ఎంత జ్ఞానివైనా, ఎంత భక్తునివైనా
ఎంత ఆధ్యాత్మిక జ్ఞానము సంపాదించుకున్నా, తపస్సు చేసినా, యజ్ఞ యాగాదులు చేసినా, 33 కోట్ల దేవతలను పూజించినా, వ్రతములు చేసినా, యజ్ఞములు చేసినా వృధా, వ్యర్థము. ఆరోగ్యమే మహాభాగ్యము. ఆరోగ్యం బాగుండాలి. అందుకు ఇన్ని సంవత్సరాలుగా మనం చేసినటువంటి ఆధ్యాత్మిక ప్రబోధన వల్ల జ్ఞానం మనకు ఉత్పన్నం అవ్వచ్చు, జ్ఞానం పెరగచ్చు, దైవతత్వాన్ని తెలుసుకోవచ్చు. కానీ దేహం పతనమైపోతావు. దేహం పతనమైపోతే నువ్వు ఎంత భక్తునివైతే ఏం ఉపయోగమో, ఎంత జ్ఞానివైతే ఏం ఉపయోగమో, నో ఉపయోగం లే. కాబట్టి నీ శరీరాన్ని నువ్వు పవిత్రంగా భావించు, ఒక దేవలంలాగా భావించు, ఇందులో ఉన్న జీవుడు దేవుడుగా భావించు. అప్పుడు ఈ దేహానికి ఏం కావాలనో ఆలోచన చేసుకో. కాబట్టి దానికి అనుకూలంగా ప్రకృతి ఆషాఢ మాసం పౌర్ణమి నుంచి కార్తీక మాసం పౌర్ణం వరకు భూమిలో ధాన్యం ఉత్పత్తి అయ్యే సమయం. బాగా ఆలోచించేది. ఆషాఢ పౌర్ణమి నుంచి కార్తీక పౌర్ణమి వరకు భూమి నుంచి, ప్రకృతి నుంచి, జలము నుంచి, వాయువు నుంచి, అగ్ని నుంచి, ఆకాశం నుంచి, పంచభూతాల నుంచి అనంతమైన శక్తి జీవులకు అందించే సమయం ఈ 4 మాసాలు. అందుకే దీన్ని చాతుర్మాస వ్రతము అని పెద్దలు అనాది నుంచి పెట్టినారు. ఈ 4 మాసాల యందు దైవ ప్రార్థన, దేహశుద్ధి, మనశుద్ధి, చిత్తశుద్ధి, బుద్ధిశుద్ధి, జ్ఞానశుద్ధి కావించుకొని మరి యజ్ఞ యాగాదులు, వ్రతములు, తపస్సులు, ధ్యానములు చేసే సమయం ఆషాఢ పౌర్ణమి నుంచి కార్తీక మాసం పౌర్ణం వరకు. ఇది 4 మాసములు. చాతుర్మాస వ్రతం అంటారు. ఈ చాతుర్మాస వ్రతాన్ని మీరు చేసినట్టయితే మీరు ఏ జబ్బు, నేను గ్యారెంటీ ఇస్తా, మీకు క్యాన్సర్ ఉండని బాగవుతుంది. నమ్మి చేయండి. క్యాన్సర్ ఉండని బాగవుతుంది. శరీరంలో ఏ జబ్బున్నా ఈ 4 మాసాలు నయం కాకపోతే నన్ను అడగండి. అది నేను చెప్పిన పద్ధతి పాటించాలి. ఈ 4 మాసములంటూ రోగం ఉన్నవాళ్ళు, రోగం లేని వాళ్ళు, ప్రతి మానవుడు చేయాల్సిన ధర్మాలు ఉన్నాయి. అవి ఏమిటంటే తెల్లవారుజామున 4 లేదా 5 గంటలకు నిద్ర లేవాలి. 4 గంటలకు లేచే మరీ ఉత్తమం. లేదు 5కి లేచైనా కాలకృత్యాలు తీర్చుకొని స్నానము చేసి ఉతికిన బట్టలు ధరించి మీ ఇంట్లో ఉండేటువంటి దేవుని మందిరం ఉంది కదా, దేవుని గుడి అంటారు, ఆడ కూర్చొని దీపం వెలిగించి, అగరబత్తిలు వెలిగించి, గురువు కావచ్చు, దైవం కావచ్చు, ఏదైనా నీ ఇష్టం వచ్చింది. నీ గురువు అయితే గురువు, దేవుడైతే దేవుడు, రాముడైతే రాముడు, ఎవరన్నా కానీ ఆ దైవాన్ని మధ్యలో కలిసి 1 గంట కానీ అరగంట కానీ ధ్యానం చేసి మనస్సును పవిత్రంగా చేసుకొని తరువాత నీ ఇంటి పనులను, సంసారం అంతా చూసుకో. ఉదయము ఉడికించిన ఆహారం తినకుండా రాత్రి నానబెట్టేటువంటి పెసలు కానీ, శనగలు కానీ, వేరుశనగ పప్పు కానీ, బాదం పప్పు కానీ ఉంటే అవి ఏమీ లేకపోతే 4 పండ్లు కానీ, అవి లేకపోతే మెంతి ఆకు, కొత్తిమీర, కరివేపాకు, మరి కరివేపాకు, పుదీనా, ఇలా 4 రకాల ఆకులు శుభ్రంగా కడిగి 2 గ్లాసులు నీళ్లు పోసి మిక్సీలో వేసి బాగా మెత్తగా తిప్పి
2 గ్లాసులు తాగండి. నీకు దొరికితే ఒక జామకాయ, ఒక కమలా పండు, ఒక ఆపిల్ పండు, ఒక దాండిమ్మ పండు, 2 సపోటా పండు, ఒక పప్పాయి పండు, ఒక దోసకాయ, ఒక కలింగరకాయ, ఏదో ఒకటి తినండి. ఉడికించిన ఆహారం తినద్దు. 18 మధ్య మధ్యలో ఆకలి నిమ్మరసం తాగండి. ఒక నిమ్మకాయ 1 లీటర్ నీళ్ళ బాటిల్లో పిండుకొని అది అప్పుడు కొన్నప్పుడు తాగిన ఆకలి ఉండదు. మధ్యాహ్నం మంచిగా సాత్విక ఆహారం, మాంసాహారం తినకూడదు. గుడ్డు, చేప, నీసు ఏమి తినకుండా ఆకుకూరలు, కూరగాయలు చేసిన కూర కానీ అన్నం కానీ తృప్తి తినాలి. ఆ కూరగాయలు కర్రీ చేసుకుంటే ఇంత అన్నం అయితే ఇంత కర్రీ, ఇంత కూర, ఉప్పు కారం తక్కువ వేసుకోండి. అన్నంకు సమానంగా కూర వేసుకొని తినండి. మధ్యాహ్నం సాయంత్రం 6 గంటల లోపలనే పండ్లు కానీ, పండ్ల రసాలు కానీ, ఆకులు కానీ, ఆకు రసాలు కానీ తినండి. 6 లోపలే, ఇంకేం వద్దు. హ్యాపీగా పడుకొని నిద్రపోండి. నువ్వు పండుకునే కదా నీ కడుపు ఖాళీగా ఉండాలి. నువ్వు పండుకునేసరికి నీ కడుపు ఖాళీగా ఉండాలి. అప్పుడు నీ శరీరం మొత్తం ఏ మందులు అవసరం లేకుండా శుద్ధి చేస్తుంది, శుభ్రం అవుతుంది. టాక్సిన్స్ అన్నీ చెప్పుతాయి. కీళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, షుగరు, బీపీ, క్యాన్సర్ కూడా పోతుంది. ఈ 4 మాసాలు చేయండి, అన్ని నొప్పులు పోతాయి. మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు ఉన్నవాళ్ళు ప్రత్యేకించి మధ్య మధ్యలో నువ్వులు త్వరగా వెంచుకొని రోజు 2 స్పూన్లు తినండి. నల్ల నువ్వులు కానీ, తెల్ల నువ్వులు కానీ తినండి. ఒట్టి కొబ్బరి తినండి. ఒట్టి కొబ్బరి తినండి. కొబ్బరి నీళ్ళు తాగండి. తాగిన తర్వాత దాంట్లో కొబ్బరిని తినండి. పొద్దున పండు లేవు, 30 రూపాయలు ఇచ్చే టెంకాయ ఇస్తారు అంగట్లో. టెంకాయ కొట్టండి, దేవుని కొట్టేట్టు ఉంటుంది. ఆ నీళ్లు పట్టుకోండి. కొబ్బరి చిప్ప బాగా గోకి నీట్గా సన్న కట్ చేసుకొని కొంచెం బెల్లం వేసుకొని కొబ్బరి మొత్తం తినేయండి. తర్వాత ఒక అరగంట ఉండి ఆ నీళ్ళు తాగండి. చాలు. కిచెన్ అంటే రోజు కాదు, ఒకరోజు అవి, ఒకరోజు పండ్లు తినండి. 4 మాసాల తర్వాత కార్తీక మాస పౌర్ణమికంతా మీరందరూ ఆరోగ్యంగా తయారు కాకపోతే నన్ను అడగండి. సమాజానికి, కుటుంబానికి మనతో అవసరం ఉంది. మన పిల్లలు ఉన్నారు, వాళ్ళని మనం పోషించాలి. వాళ్ళు మంచి చెడ్డ చూడాలి. మనుషులు దేవుడు చూస్తారు. దేవుడు నమ్మద్దండి. నీవే దేవుడు. దేవుడు ఎవరు మీరు రక్షణ చేయడు. నువ్వే రక్షణ చేసుకోరా. నువ్వే భగవంతుడు. అవునా కదా? కాబట్టి నీ కుటుంబ సభలో ఈ 4 మాసాలు, ఈ సంవత్సరము, ఈ 24వ సంవత్సరము, రేపు వచ్చే శనివారం కాక మళ్ళీ ఈ యొక్క జూలై మాసములో 21వ తేదీ పౌర్ణమవుతుంది. 20వ తేదీ రాత్రికి మనం పౌర్ణం పూజ చేసుకుంటాం ఈ ఆశ్రమంలో. అంటే రేపు శనివారం కాక మొదటి శనివారం 2 వారాల టైం ఉంది. గురు పౌర్ణమి అంటారు దీన్ని. ఇక్కడ నుంచి మొదలు పెడితే కార్తీక మాసం పౌర్ణం వరకు, అంటే 4 మాసాలు ఈ వ్రతాన్ని మీరు అందరూ చేయబడి. ఎందుకంటే మీరందరూ కూడా నాకు ఆత్మబంధువులు. మీరంటే నాకు ఎంతో ఇష్టం, ఎంతో ప్రాణం. కన్న బిడ్డల కన్నా ఎక్కువ ఇష్టం మీరంటే నాకు.
మీ కాడికి రావాలంటే నాకు ఎంతో ఇష్టం. ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని బాధలు ఉన్నా శిష్యుల దగ్గరికి పోవాలంటే నాకు ఆనందం. మిమ్మల్ని అందరినీ చూస్తే నాకు చాలా ఇష్టంగా ఉంటుంది. కాబట్టి మీరందరూ బాగుండాలి. కాబట్టి మీరందరూ కూడా నా మాట నమ్మి విని రేపు వచ్చింగా 2 వారాల సమయం ఉంది, డిసైడ్ చేసుకోండి. గురు పౌర్ణమి రోజు ఎవరెవరైతే ఈ కార్యక్రమంలో పాల్గొంటారో వాళ్ళందరూ నాకు చెప్పండి. వాళ్ళందరినీ నేను కూడా ప్రతి వారానికి ఒకసారి కానీ 2 మూడుకి ఒకసారి కానీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాను అందరినీ. అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడతా. వారం వారం మీకు శిక్షణ ఇస్తా, ఎలా ఉండాలి, ఏం తినాలి మర్చిపోకుండా చెప్తూ వస్తా. మీతో పాటు నేను కూడా చేస్తా. ఒక మధ్యాహ్నం 1 పూట మాత్రమే ఉడికించిన ఆహారం తీసుకోండి. సాయంత్రం పండ్లు, కూరగాయలు, జ్యూసులు తాగండి. సాయంత్రం 6 లోపల అయిపోవాలి. 6 దాటితే ఏం తినకూడదు. నోటితో మంచిది కావచ్చు. 9 పండుకో, హ్యాపీ నిద్ర వస్తుంది. నీ ఆరోగ్యం, శరీరం మొత్తం క్లీన్ అవుతుంది, శుభ్రం అవుతుంది, అద్భుతంగా ఉంటుంది. ఉడికించడం తినగాకండి. రాత్రిపూట పండ్లు తినండి. ఏ పండ్లు దొరికితే ఆ పండ్లు. అంగడి వినవు, చీని పండే ఉండేవి. కొనుక్కోకు అరడజన్. అరడజన్ ఒలుచుకో, కింద కడుపు నిండా. ఇంకెందుకు, ఏం కావాలి నీకు? అవునా కదా. జామకాయలు ఉండేవి, వాడిపీరుడు ఉండేవి, కొనుక్కో 4 తిను. సవడపండు ఉండేవి, కొనుక్కొని తిను. అరటిపండ్లు ఉండేవి, 4 తెచ్చుకో, చాలు 4 తిను. మంచిది తాగు, పడుకో. 6 లోపలనే తినాలా. 6 దాటితే తినకూడదు. 4 మాసాల తర్వాత మీ ఆరోగ్యం ఎలా ఉంటుందో మీరే ఒకసారి చెక్ చేసుకోండి. అద్భుతంగా మీ ఆరోగ్యం తయారవుతాయి. ఇప్పుడు సావిత్రి స్థూలకాయంతో ఇబ్బంది పడతామండి. ఈ 4 మాసాలు ఆవిడ నేను చెప్పినట్టు ఇంటే ఎంకలచ్చు మొదలు తయారవుతాను. నిజం. చాలా స్ట్రిక్ట్గా ఉండాలా. మా బంధువులు తెచ్చినారనో, మా మొగుడు ఇచ్చినారనో తిన్నాం అనుకో, గోయిందా. అందుకే నేను వ్రతం అన్నా, చాతుర్మాస వ్రతం. వ్రతం అంటే ఇంకా తప్పకూడదు. నేను చెప్పినట్టే ఫాలో కావాలి. అట్లా ఎప్పుడైతే అప్పుడే మీ ఆరోగ్యం బాగుంటుంది. అప్పుడు శరీర మాధ్యం కలధర్మ సాధనం. అంటే శరీరం బాగుంటే దేవుడికి చేరాలన్నా, ఇతరులకు సేవ చేయాలన్నా, మనం మంచిగా నడుచుకోవాలన్నా శరీరం బాగుండాలి. శరీరం అనేది నీకు వారధిగా ఉన్నది. నీకు వారధిగా ఉన్నది ఈ శరీరం. దేవునికి నీకు మధ్యలో వారధి దేహం. ఈ దేహం బాగాలేకపోతే నువ్వు దేవుని చేరనేలేవు. అవునా కదా. దేహం బాగుంటే చేరతావు. కాబట్టి దేహాన్ని బాగా చూసుకోండి. నిన్ను నువ్వు ప్రేమించండి. నీ ఆరోగ్యాన్ని బాగా చూసుకో, అద్భుతంగా చూసుకో. నా శరీరం సుందరంగా ఉండాలా, ఆరోగ్యంగా ఉండాలా, అద్భుతంగా ఉండాలా, ఆనందంగా ఉండాలా, ఏ రోగము లేకుండా ఉండాలా. ఎందుకు కోరుకోకూడదు? మీరంతా నీదే కదా దేహము. వైరాగ్యం వద్దు మనకు. పెద్దలు వైరాగ్యం చెప్పినారు, ఇది ఎప్పుడైనా పోయేది. నో, పోలే కదా నువ్వు. ఎందుకు ఉన్నంత వరకు బ్రహ్మాండంగా కాపాడుకో, అద్భుతం కాపాడుకో ఈ దేహాన్ని. పెద్దలు చెప్పిన మాట ఇది. కాబట్టి ఈ దేహాన్ని నువ్వు పవిత్రంగా చేసుకుంటే పరమాత్ముడు అందులో ఉంటాడమ్మా. ఇది అపవిత్రం అయిపోతే పరమాత్ముడు వెళ్ళిపోతాడు. కాబట్టి పవిత్రంగా చేసుకోండి. పవిత్రంగా చేసుకోలేక నానా రకాలుగా అలవాట్లు చేసుకొని దేహాన్ని నాశనం చేసుకుంటే ఆ పరమాత్మ గురించి వెళ్ళిపోతాడు, ఉండడు. కాబట్టి పరమాత్మ ఉండే ఈ దేహాన్ని మనం పవిత్రంగా భావించాలి.
దేవుని గురించి శుభ్రం కడుక్కుంటే ఉపయోగం లేదు. ఈ దేహాన్ని శుభ్రంగా కడుక్కో ఫస్ట్. అందుకే చెప్పాడు, ఆత్మశుద్ధి లేని ఆచారమది ఏలా, బాండశుద్ధి లేని పాకమేలా, చిత్తశుద్ధి లేని శివ పూజ లేరా, విశ్వదాభిరామ వినరవేమా అంటాడు ఏమన్నాడు. అవునా కదా? ఈ దేహం శుద్ధి లేకపోతే నువ్వు ఎన్ని చేసి, చిత్తశుద్ధి లేదు, శివ పూజ లేదా, నీ చిత్తం శుద్ధి లేదు, ఎన్ని చూపులు, నీ రోగం, నీ ఆరోగ్యం, శరీరం బాగలేదు, నువ్వు ఎన్ని పూజలు చేస్తే ప్రయోజనం ఉంటుంది? నో, ఏ దేవుడిని కరుణించాడు. కాబట్టి ఆరోగ్యం చక్కగా పెట్టుకోండి. కానీ చాతుర్మాస వ్రతాలలో పాల్గొనే వాళ్ళంతా గురు పౌర్ణమి రోజు వచ్చి ఇక్కడ మీరందరూ నా స్వామి నేను కూడా ఈరోజు నుంచి చేస్తానంటే మీకు సలహాలు సూచనలు చేసి దానికి తగిన ఏర్పాట్లు చేసేదానికి అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా అందరూ పాల్గొని చెయ్యండి. నాకెందుకులే, నేను ఆరోగ్యంగా ఉండానిలే, నేను వయసుదాన్నిలే, నాకు ఏ రోగం లేదులే, నాకు బీపీ షుగర్ లేదు అనుకోవద్దు. ఆల్రెడీ అందరి శరీరాలు అంతో ఇంతో దెబ్బతినే ఉంటాయి. అవునా కదా? అది పూర్తిగా దెబ్బతిన్నావద్దు, రోగముగా బయటపడుతుంది. అంతవరకు ఎందుకు ఉండాలా? ముందే రిపేర్ చేసుకో, కడుక్కో, శుద్ధి చేసుకో, దేహాన్ని శుద్ధి చేసుకో. కాబట్టి ఈ భాండం శుద్ధి చేసుకో. అప్పుడు నువ్వు పవిత్రంగా అవుతావు, అప్పుడు నువ్వు ఆరోగ్యంగా ఉంటావు, అప్పుడు నువ్వు భగస్వరూపం అవుతావు, అప్పుడు నీకు వాకశుద్ధి వచ్చింది. ఇంత తప్ప పరమార్థం నీ ఏందో దేవుడు ఉన్నాడు, ఎవడు వచ్చాడు, నన్ను రక్షణ చేస్తాడు, నన్ను ఉన్నో అదంతా ట్రాస్, అబద్ధం, నిజం కానే కాదు. అవి ఒట్టి మాటలు. ఆయన మొక్కింటే, అన్నమయ్య మొక్కింటే రాముడు కనపడినాడని, వెంకటేశ్వర కనపడినాడని, తుకారం మొక్కింటే పాండురంగ కనపడినాడని, రామదాసు మొక్కుంటే ఇవన్నీ ఉత్తమ మాటలు. వాళ్ళు చెప్పలే యావత్తు నాకు దేవుడు కనపడినాడని. రాముడు భక్త తుకారం కానీ రామదాసు కానీ రాముడు నాకు కనపడిన యావత్తు చెప్పలే, మనం రాసుకున్నాం. అవునా కాదా? అన్నమయ్య వెంకటేశ్వర కనపడిన ఎవరు చెప్పలే, మనం రాసుకున్నాం. కవులు ఉదార స్వభావంతో రాసుకున్నారు. కానీ ఏ దేవుడు నిన్ను రక్షించేవాడు లేడు. నువ్వు ఎప్పుడైతే శుద్ధంగా నిన్ను నీవే రక్షణ చేసుకోవాలి. అవునా కదా? నిన్ను నువ్వే రక్షణ చేసి కాపాడుకోవాలి. ఆ మార్గంలో మనం అందరం ఉందాము. మనకు మంచి అవకాశం వచ్చింది. చాతుర్మాస వ్రతం రేపు ఆషాఢ పౌర్ణమి నుంచి కార్తీక మాస పౌర్ణమి వరకు మీతో పాటు నేను కూడా నా ఆరోగ్యం కూడా పాడైంది. దీన్ని బాగా చేసుకున్నటువంటి తపన పరితాపం నాకు కూడా కలిగింది. నేను కూడా ఉంటాను, మీరందరూ ఉండండి. ఏమో అదేం డబ్బులు ఖర్చు అయ్యేది కాదు. మన జీవన విధానాన్ని మార్చుకో. అన్ని పనులకు పో. పనులు తినిపోతే బ్రహ్మాండంగా పనిచేస్తాము, అద్భుతంగా. అన్నం తింటేనే కాదు, అంటే తినండి, మంచిగా పని చేసుకోండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఏం సరస్వతి అర్థమైందా? మోకాలు నొప్పులు, నడుము నొప్పులు, నడచలేకుండా స్వామి నేను కూర్చొని, ఈ బాధలన్నీ పోతాయి. నువ్వు చెయ్యి. ఈ 4 మాసాలలో 20 కేజీలు వెయిట్ తగ్గుతావు. నువ్వు దగ్గర 80 కేజీలు పైన వెయిట్ ఉన్నావు. నువ్వు 60కి వస్తావు ఈ నాణ్యత చేస్తే. ఇంకా నీకు జీవితం పెరుగుతుంది, అద్భుతంగా ఉంటుంది. సరేనా? కేశవ మహారాజుకు జై.